ధర్మం నిద్ర లేపేటప్పుడు కారణం చెప్పకుండా లేపకూడదు. ఆ కారణం ఈశ్వర సంబంధమై ఉండాలి. అందుకని సూర్యోదయం అవుతోంది. పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల. నిద్రలే ఓ నరశార్దూలమా, నరులలో చాలా గొప్పవాడా, లే కర్తవ్యం దైవమాన్వికం. ఏం చెయ్యాలి? సూర్యోదయం అయ్యే సమయంలో ఏ ఇతర పని చేయకూడదు, సంధ్యావందనం చెయ్యాలి. కాబట్టి లే సంధ్యావందనం చెయ్యి. రాముడు చేయలేదనుకో, నిద్ర లేవలేదు, ఇటు వాళ్ళు వెళ్ళిపడి అబ్బా అలిసిపోయాను పోవాలి, ఇద్దరు తర్వాత ఇవాళ కోరుకుంటాను అన్నాడు అనుకోండి, ఏమన్నా విశ్వామిత్రుడు మళ్ళీ కాసేపు ఆ వచ్చి లేపుతాడు. సూర్యోదయం అయిపోయాక రామా కనీసం ప్రాయశ్చిత్తంతో సంధ్యార్ఘ్యత్రయం చేయలే అంటాడు. లేవలేదనుకోండి, ఏమిటో చెప్పానండి విశ్వామిత్రుడిని బ్రహ్మర్షిని, చెప్పినా కూడా నిద్ర లేవలేదు, ఏంటండి రాముడు అని గుండె బాదుకుని తను చేయవలసిన పని తాను మానేయుడు. నీ చెప్పానా లేదా, అవతలవాడు చేశాడా లేదా తనకి సంబంధం లేదు, నీ చెప్పానా లేదా. కర్తవ్యం అంటే తన వైపు నుండి ఉంటుంది. కర్తవ్యం ఏం చేస్తుందంటే మీరు చేసేది చేసేట్టు చేస్తుంది అంతే తప్ప అవతలవాడు చేయలేదని బెంగ పెట్టేసుకుని మానసికంగా కుంగిపోతే బాధ్యత అంటారు. బాధ్యత మనిషిని కుంగతీసేస్తుంది, కర్తవ్యం మనిషిని విడుదల చేసేస్తుంది. నేను చెయ్యవలసింది చేశానా లేదా. రాముడి జీవితం అంతా కర్తవ్యతా దృష్టితో ఉంటుంది. నేను చెయ్యవలసింది చేస్తున్నానా లేదా అంతే. అవతలవాడు దాన్ని పట్టుకున్నాడా, వృద్ధిలోకి వస్తాడు. పట్టుకోలేదా, వాడు పట్టుకోలేదని రాముడేం చిన్నపుచ్చాడు, వాడు పట్టుకునేటట్టుగా చేయమని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేసి వదిలేస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే మొట్టమొదట కోపం రావడం పోతుంది. నీ చెప్పానండి వాడు వినలేదండి, కోపం ఏం రాదు. నీ చెప్పాను వాడు వినలేదు, కాబట్టి ఎవరు వినేటట్టు చేయాలి, ఈశ్వరుడు చేయాలి. ఈశ్వర వాడు పాడవుతున్నాడు, మీరు జోక్యం చేసుకుని వాడికి సద్బుద్ధి కల్పించండి అంతే. కోపము స్థానంలో దయ కలుగుతుంది. దయ వలన ఈశ్వరుడిని ప్రార్థన చేస్తాడు. తను ఉద్వేగం పొందడం. వాక్యమునందు తన మాట యందు అనుద్వేగకరం వాక్యం అంటాడు. ఉద్వేగం లేని మాట ఉంటుంది. కర్తవ్యత దృష్టి మనిషిని ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచుతుంది. కర్తవ్యం కాకుండా బాధ్యత అన్నాడు అనుకోండి, నా కొడుకుది నాదే బాధ్యత, నా కోడలది నాదే బాధ్యత, నా కూతురుది నాదే బాధ్యత, నా అల్లుడిది నాదే బాధ్యత, మా ఆవిడిది నాదే బాధ్యత, మా ఊళ్ళో వాళ్ళది నాదే బాధ్యత అన్నాడు అనుకోండి, కుంగిపోతాను. నేను రామాయణం చెప్తూ కోపాన్ని పరిశీలించుకోవాల్సిమండి, మీరైనా నేనైనా కూడా అని చెప్పాను. ఎవరో వెంటనే నేను వెలిగితుంటే నా మీద కస్సుమని కోపడ్డాడు అనుకోండి, ఎందుకు వచ్చి చెప్పినట్టు నేను అని నేనేం బాధపడకూడదు. ఈశ్వరా చూసావా పాపం ఇంత విన్నా కూడా ఆయన నిగ్రహించుకోలేకపోయాడు. ఏ పరిస్థితుల్లో నిగ్రహించుకోలేకపోయాడో, నేను కూడా ఆ పరిస్థితుల్లో అలాగే చటుక్కున జారిపోతానో ఏమో. ఈశ్వర ఆయనని నన్ను కూడా అలాంటి పరిస్థితుల్లో కోపం రాకుండా అనుగ్రహించవయా అను నమస్కారం పెట్టి వెళ్ళిపోవాలంతే. నీ చెప్పేది చెప్పానా లేదా, నీ చేయవలసింది చేశానా లేదా అంతే. ఓ కొడుకు విషయంలో నేను వాడికి ఉపనయనం చేశానా లేదా వేళపట్టున, నేను వాడికి మంత్రోపదేశం చేశానా లేదా, నేను సంధ్యావందనం చేశానా లేదా, ఒరే సంధ్యావందనం చెయ్యాలరా అని చెప్పానా లేదా. ఇప్పుడు వాడు సంధ్యావందనం చేయకపోతే నీ గుండెలు బాదుకోకూడదు. ఎవరైనా వచ్చి అయ్యా మీ మాటలు విని సంధ్యావందనం చేస్తున్నామండి అంటే చెట్టుకి కూర్చోకూడదు. రెండింటికి సమానం. చాలా సంతోషం, మీకు ఈశ్వరానుగ్రహం కలిగింది, చాలా సంతోషం అండి, నేను మీరు కూడా పనిముట్లం. ఆ మార్పు మీకు నా ద్వారా ఈశ్వరుడు చేయించాడంటే నేను పనిముట్టుని దానికి. మీరు సంధ్యావందనం చేశారని నాకు కొవ్వు లేదు, ఒకవేళ మీరు సంధ్యావందనం చేయకపోతే నాకు కొవ్వు లేదు. మీరు చేసేట్టుగా చేయమని ఈశ్వరుడిని ప్రార్థిస్తాను. అంటే నేనేదో చెప్పేవాడిని ఉద్ధరించేవాడిని నీ మాటలు చెప్పట్లేదు. ఉదాహరణకి ఎవరో ఒకటి మీద పెట్టి చెప్పాలా ఉదాహరణ, అందుకు చెప్పాను తప్ప నేను చెప్పగలిగిన వాడనని కానీ, నేను అలా చెప్తానని కానీ, నేను మీకు చెప్తున్నానని మీరు అనుకోకూడదు. ఉదాహరణ అంతే. నేను అంత గొప్పవాణ్ణి కాదు, మీ అందరికన్నా సామాన్యుడిని. కాబట్టి ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్వితం. అదే విశ్వామిత్రుడిలో ఉన్న గొప్పతనం. ఇదే రాముడికి వచ్చింది గురువు గారి దగ్గర. గురువుతో కలిసి ఉండడంలో వచ్చే ప్రయోజనం ఏమిటంటే గురువు గారి నడవడి ఎలా ఉంటుంది, ఎప్పుడు ఏ సందర్భంలో ఎక్కడ ఎలా ప్రవర్తిస్తాడు అది ఒడిసి పట్టుకోవాలి శిష్యుడు. అందుకే గురువు వెంట వెళ్ళడం అంటే ఏదో భౌతికంగా వెళ్ళడం కాదు, గురువు గారి నడవడిని పరిశీలనం చేసుకొని అలా అన్వయం చేసుకోవడం, జీవితంలో అలవాటు చేసుకోవడం. విశ్వామిత్రుడి యొక్క లక్షణం రామచంద్రమూర్తి యందు ప్రకాశించింది. చెక్కాడు విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని. అది గురు శిష్య సంబంధం అంటే. అందుకే రాముడి జీవితాంతం కర్తవ్యం, నేను చెయ్యవలసింది చేశానా, ఎప్పుడు మాట్లాడినా ఇదే మాట్లాడతాడు విశ్వామిత్రుడు. అందుకే
పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభార నియుక్తానాం యశధర్మ సనాతన. నా మాట కాదు రామా, యశధర్మ సనాతన. ఎప్పటిదో తెలియదు ధర్మం, సనాతనమైన ధర్మం. దీనికి నిజానికి ఇతర పేర్లన్నీ కల్పితములు. యథార్థమైన పేరు సనాతన ధర్మము. ఎప్పుడు ప్రారంభమైంది ఈ ధర్మం తెలియదు. ఈశ్వరుడు ఎప్పుడున్నాడు? అనాది. ఆయన చెప్పిన ధర్మం వేదము ప్రమాణము కాబట్టి ఈశ్వరుడు ఎప్పుడున్నాడో వేదం అప్పుడుంది. వేదము ఈశ్వరుడి ఊపిరి. నేను ఎప్పుడున్నాను, నా ఊపిరి తీయడం ఎప్పుడు మొదలెట్టానో అప్పుడున్నాను. ఈశ్వరుడు వేదం ఎప్పుడుంది? ఈశ్వరుడు ఊపిరితో సమానంగా ఉంది. ఆయన ఊపిరి, ఆయన వాక్కు. ఊపిరి తీయకుండా నేను మాట్లాడగలనా? ఊపిరి తీసి ఆ విడిచిపెడుతున్నప్పుడు వాక్కుగా మారుస్తాను. అలాగే ఈశ్వరుడి ఊపిరి వేదం. అంటే ఈశ్వరుడికి వేదానికి అభేదం, నాకు నా ఊపిరికి అభేదమైనట్టు. నా ఊపిరి ఉన్నంత కాలమే నేను ఉంటాను. అలాగే ఈశ్వరుడి ఊపిరి వేదమైంది అంటే ఈశ్వరుడికి వేదానికి అభేదం. ఈశ్వరుడు సనాతనుడు, వేదము సనాతనం. అందుకే వేదమును గౌరవించుట, ఈశ్వరుని గౌరవించుట, వేద పండితుణ్ణి గౌరవించుట, ఈశ్వరుణ్ణి గౌరవించుట. అందుకు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు తరచుగా జనానికి చేసినటువంటి హితబోధ, నీకు అర్థమైనా అర్థం కాకపోయినా వేదాన్ని నమ్ముకుని బతుకుతున్నటువంటి మహానుభావులు పండితులు కనపడితే వాళ్లతో ఒక్క పన్నం చెప్పించుకుని నేల మీద పడి నమస్కారం చేయించాలి. ఎందుకని అంటే వేదమే ఈశ్వరుడు, ఈశ్వరుడే వేదము, రెండిటికీ అభేదము. కాబట్టి సనాతన ధర్మము నేను చెప్పట్లేదు రామా, సనాతన ధర్మం చెప్పింది. యశధర్మ సనాతన. ఇది సనాతనమైన ధర్మం. ఏమిటి? నృశంసం అనుశంసంప. అది నిందించదగినదైనా శ్లోకింపదగినదైనా రాజులైనటువంటి వారు తప్పకుండా చెయ్యవలసినటువంటి పని ఒకటి ఉంది. ఏమిటా పని? పాతకం వా సదోషం వా. ఒకవేళ అది చేయడం వల్ల నీకు పాపమే రావచ్చు. అంతఃపురంలో కూర్చుని మృష్టాన్న భోజనం చేయడానికి కాదు నిన్ను యువరాజుగా కూర్చోబెట్టింది, లేదా కూర్చోపెట్టబోతున్నది, లేదా మహారాజ కుమారుడిగా నువ్వు జన్మించింది. నువ్వు చెయ్యవలసింది ఒకటి ఉంది. ఏమిటో తెలుసా? గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ. ఆమె గోవుల్ని చంపుతోంది, బ్రాహ్మణుల్ని చంపుతోంది. తాటకా మారీచుడు కలిసి గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ. పరమ సమృద్ధములై ఉన్నటువంటి మలదము కరుషము అనేటటువంటి 2 పట్టణాలు ఎండిపోయాయి. జనులందరూ వెళ్ళిపోయారు ఇంత గొప్ప ప్రదేశం నుంచి. ఎందుకని? ఆవిడ వల్ల. ఇప్పుడు నువ్వు దేశ సంక్షేమం కోసం ఆమెని చంపాలి. ఆడది అని చూస్తున్నావా? ఆడదాన్ని చంపకూడదు అనుకుంటున్నావా? ఇది ధర్మం. నువ్వు రాజకుమారుడివి, దేశం కోసం బాణం వెయ్యాలి. ఒకవేళ ఆడదాన్ని చంపిన పాపం వస్తే వేసుకో ఖాతాలో. ఎందుకని అంటే దేశక్షేమం కోసం నీ కర్తవ్యం నువ్వు చెయ్యాలి. కాబట్టి యశధర్మ సనాతన. నృశంసం అనుశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా. రక్షించడం కోసమే రాజు వచ్చాడు. కాబట్టి రక్షణ ఎందు అంతర్భాగము దుష్టులను సంహరించడం. కాబట్టి 1000 బాణం. యశధర్మ సనాతన. ఇది ధర్మమయ్యా. ఇప్పుడు ఇంకా వీవే బాణం తీవే అనడు, నించుంటాడు. ఒకవేళ నేను చంపను, నేను వెయ్యను అన్నాడు అనుకోండి, ఆయుష్మాన్ భవ. తను చెప్పింది చెప్పాడా లేదా? అది కర్తవ్యతా దృష్టి. అంటే రాముడు బాణం వేస్తాను ఎందుకో తెలుసా? నాకు కర్తవ్యం. గురువు సంతోషించేది ఎప్పుడు? శిష్యుడు ఎదుగుతున్నాడని తెలిసి. శిష్యుడు ఆ స్థాయిని పొందుతుంటే, ఆ పండుగ అవుతుంటే గురువు పరవశించిపోతాడు. అంతకన్నా గురువు కోరుకునేది ఏముంటుందండి లోకంలో? అందుకన్నాడు రామచంద్రమూర్తి విశ్వామిత్రుణ్ణి చూసి అన్నాడు, పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యమని శంకయ. మళ్ళీ ఆయన అదే మాట వాడాడు. నేను ఆలోచించట్లేదు మహానుభావ, నేనేమీ నా తలకాయ పెట్టట్లేదు. ఎందుకు పెట్టట్లేదో తెలుసా? నీ బుర్ర ఏమైందంటావేమో. నా బుర్ర ఎందుకు పెట్టట్లేదంటే పితుర్వచన నిర్దేశాత్. ఇది రేపు సీతారామ కళ్యాణం చెప్పేటప్పుడు మీకు చెప్తా రాముడి గొప్పతనం ఏమిటో. పితుర్వచన నిర్దేశాత్. మా నాన్నగారి మాట పైన ఉంది. ఏమిటి నాన్నగారు? ఏమిటి ఆ గొప్పతనం అంటే వేదం చెప్పింది నమ శంకరాయచ. శంకరాయచ అంటే శం కరోతీతి శంకర. శుభములను చేయువాడెవరో వాడు శంకరుడు. ఆయనకి అశుభం చేయడం రాదు. తండ్రి కలిగిన పెన్నిధానమేలా అని. తండ్రి ఎప్పుడూ కొడుకు ఆనందంగా ఉండాలని చూస్తాడు. తను అడిగిపోయిన, తన శరీరం పడిపోతున్నా కూడా, ఆఖరికి తను ప్రాణాలు విడిచిపెట్టేస్తున్నప్పుడు కూడా కొడుకు ఒళ్ళో తల పెట్టుకుని వదిలిపెట్టేయాలని కోరుకుంటాడు. ఆ కొడుకంటే అంత ప్రీతి తండ్రికి. తాను ఏమైపోయినా పర్వాలేదు, కొడుకు సంతోషంగా ఉంటే చాలు. అటువంటి లక్షణం ఎక్కడి నుంచి వచ్చిందంటే పరమశివుడే ఈ లోకంలో తండ్రిగా తిరుగువాడుతూ ఉంటాడు.
నే చెప్పలేదు, ఎదుర్వేదం చెప్పింది ఈ మాట. అష్టమానువాకంలో చెప్పింది, నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అని. మయస్కరాయ చ, గురువు రూపంలో శంకరుడు తిరుగుతూ ఉంటాడు. గురువు గారు ఎదురుగుండా ఉండగా ఇంకా శంకరుణ్ణి పట్టుకోవడానికి వేరే ఎక్కడో ఉండడు, గురువు గారి రూపంలోనే ఉంటాడు శంకరుడు. కాబట్టి మయస్కరాయ చ, గురువు రూపంలో శివుడు తిరుగుతున్నాడు, గురువు రూపంలో తండ్రి రూపంలో శివుడే తిరుగుతున్నాడు. నీకు పరమశివుడు ఎదురుగుండా వచ్చి ఢమరకం పట్టుకుని పినాకం చేత్తో పట్టుకుని నిన్ను ఆదేశించక్కర్లేదు. గురువు గారు నీకు ఫోన్ చేసి, ఇవరే నా ఆజ్ఞ, ఫలానా చోటుకి వెళ్ళు అంటే అంతే, శివాజ్ఞ. శంకరుడు ఆజ్ఞాపించాడు నిన్ను, గురువుగారు తప్పకుండా అంతే. ఇంక నీ బుర్ర పెట్టవలసిన అవసరం లేదు. గురువు గారు ఏదైనా ఆలోచించి నీకు చెప్పారు, అది ఆదేశం అంతే. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, లోకంలో ఎవరైనా చెప్తే సలహా, గురువు గారు చెప్తే ఆజ్ఞ. అలా కాదండి అన్న మాట లేదు అసలు గురువు దగ్గర. గురువు గారు అన్నారంతే, ఇంకొక మాట ఉండదు దానికి. గురువు గారు మీరు ఇన్ని చెప్పకండి, మీరు ఆజ్ఞాపించండి అనాలంటే. ఇది రాముడంటే, ఆజ్ఞాపయుతీక్షం వై శాసనం కరమామకిం అంటాడు. మీరు నన్ను ఆజ్ఞాపించండి గురువు గారు, పెద్ద ఉపోద్ఘాతం చెప్పకండి. ఒరే రామ ఏమనుకోకు, నీకు చిన్న పని చెప్తాను, నువ్వు చెయ్యాలరా అనకండి గురువు గారు, నాకు అవమానం అది. నేనున్నదెందుకు, మీ ఆజ్ఞ అవతల దాల్చుతాను. ఆజ్ఞాపించండి, నేనేం చేయాలో చేసేస్తానంతే. కాబట్టి ఆజ్ఞాపయ యథేచ్ఛం వై శాసనం కరవామకి. కాబట్టి గురువు గారు చెప్పినటువంటి మాట ఆజ్ఞ. తండ్రి గురువు. ఎందుకని? తండ్రి ఉపనయనం చేసి యజ్ఞోపవీతం వేసి సంధ్యావందనం చేసుకోమని గాయత్రి మహామంత్రాన్ని ఉపదేశం చేశాడు. మంత్రోపదేశం చేసినటువంటి తండ్రి గురువు. ఆ గౌరవం శాస్త్రం మీద ఉంది. జంజమే బరువైపోయిందన్న వాళ్ళకి నేనేం చెప్పగలను? కాబట్టి ఆ తండ్రి ఆచార్యుడయ్యాడు, గురువు అయ్యాడు. ఇప్పుడు ఆయన తండ్రే కాదు, గురువు కూడా. అందుకే పరమ జాగ్రత్తతో మసులుకోవాలి పెద్దల పట్ల, తండ్రి పట్ల. తండ్రి లేనప్పుడు తండ్రిలా ఉపనయనం చేసి స్నాతకం చేసిన అన్న పట్ల, అటువంటి అన్నని ధిక్కరించి బ్రతకడం పరమ దారుణం. ఆ ఖాతాలో ఎన్ని పాపాలు పడిపోతాయో కట్టి కుడిపినప్పుడు తెలుసు.